ఇక్కడ ఫిన్‌టెక్ టీమ్ ఉంది కదా! ఒకరితో మాట్లాడదాం. అసలు లోన్ ప్రాసెస్ ఏంటి? ఎడ్యుకేషన్ లోన్ సక్సెస్ రేట్ ఎంత? ఏంటి అని. హలో అండి. హాయ్ మేడం. సో యూ ఆర్ ఫ్రమ్? హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ ల్యాండ్. ఓకే. సో వీసోర్స్‌తో ఎప్పటి నుండి టై అప్ ఉందండి? 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్. వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కొంత ఫియర్‌తో ఉంటారు. మాకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా లేదా? అంటే వాళ్ళు వెళ్ళడం గాని, అక్కడ చదువుకోవడం, వాళ్ళ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం. అవును. సో లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సక్సెస్ రేట్ ఎలా ఉంది? మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్‌కి మన ఎంఎస్‌కి అయితే 100% అన్‌సెక్యూర్డ్ లోన్ చేసేస్తాం. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో పాటుగా లివింగ్ ఎక్స్‌పెన్సెస్, దాంతో పాటుగా ఫ్లైట్ టికెట్ చార్జెస్, వీసా ఎక్స్‌పెన్సెస్ అన్ని కవర్ చేస్తాం. దట్ నాన్ కొలెటరల్. మాస్టర్స్‌కి క్లియర్‌గా అసలు కొలెటరల్ అవసరం లేదు. ప్రతి యూనివర్సిటీకి చేస్తాం మళ్ళీ. సో సక్సెస్ రేట్ ఎంత అంటే ఏం చెప్తారు? 80% ఉంటుంది. ఓకే. అంటే చాలా రేర్ కేసెస్ లో రిజెక్ట్ అవుతుందా? Yes, ma'am. అంటే ఎలాంటివి టేక్ కేర్ చేయకపోతే అవుతుంది? సివిల్ ఇష్యూస్ మేడం మెయిన్. ఓకే. సివిల్ ఇష్యూ రీపేమెంట్ ట్రాక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పితే లేకపోతే 100% లోన్ చేసేస్తాం. అంటే అవి కూడా ఏదైనా కొంత సెక్యూరిటీతో చేయొచ్చు Yes, కదా? చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు స్కాలర్షిప్స్ గురించి అవేర్నెస్ ఉండదు. వేరే ఏదైనా కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళినప్పుడు చాలా మంది బాధపడే విషయం అదే, అయ్యో స్కాలర్షిప్ అప్లై చేయాలని తెలియదే అని. కానీ వీసోర్స్లో మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్కాలర్షిప్ మ్యాండేటరీగా అప్లై చేస్తారు. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చేలానే ట్రై చేస్తారు. వీసోర్స్ గురించి ఆల్ అబౌట్ దిస్ అండి.